రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోతుగల్ ప్రధాన రహదారిలో సీసీ రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తూ వార్డు మాజీ సభ్యుడు డిటి నర్సింహులు, మాజీ ఎంపీటీసీ పద్మ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోతుగల్ ప్రధాన రహదారికి నిధులు మంజూరై చాలా రోజులు గడుస్తోందని, వన్ సైడ్ సీసీ పోసి మరో సైడ్ వదిలిపెట్టారని అన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డుపై వర్షపు నీరు, మురుగునీరు చేరి పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముస్తాబాద్ను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులకు ఈ రోడ్డు దుస్థితి కనబడడం లేదా అని ఎద్దేవా చేశారు. మేము అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పి కితాబులు ఇస్తున్న నాయకులకు మరి మీ కళ్ళకు కనిపిస్తలేదా? గత 3 మాసాల నుంచి ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో సీసీ రోడ్ వేసినామని గొప్పగా చెప్పుకుంటాం. సిగ్గుచేటు ప్రతి ఒక్క నాయకులు ఎంపీడీ ఆఫీస్ పోవాలన్నా, అయ్యా గౌరవనీయ ఎంపీపీ గారు మీరు ఏం చేస్తారు? మీ కంటి కనిపిస్తలేదా? మరి నిధులు లేవా? నిధులు పుష్కలంగా ఉన్నాయని చెప్తూ మరి నిధులు లేనట్టుగా పక్కకు వారేసి మరి మతలబ్కి మాట ఎలక్షన్ వచ్చినప్పుడు మేము చేస్తాము, మేము గొప్పగా చేసుకున్నామని చెప్పుకోవడానికి పక్కకు పెట్టిన తూతూ మంత్రంగా కూడా పోతుగల్లో మార్కింగ్ ఇచ్చి నామకమాత్రంగా డబల్ ఏదో సీసీ రోడ్లు వేసినామని చెప్పుకున్నారు. కానీ మేము మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రజలు కోరేది కూడా ఒకటే, మీరే సాధనైతే చేయండి, లేకపోతే ఒప్పుకోండి. కానీ కేటీఆర్ వస్తుడు లేదా మన మినిస్టర్ వస్తున్నారని వెయ్యారుగా ఎత్తెత్తున ఏదో చేస్తున్నామని చెప్తారు. మరి మీకు కళ్ళకు కనిపిస్తలేదు. అయ్యా కేటీఆర్ గారు ఎన్నోసార్లు ఇప్పుడు ముస్తాబాద్కి వచ్చారు, మీరు కనిపిస్తలేదా? మరి 3 మాసాల నుంచి ముస్తాబాద్ ప్రజలు, పోతుగల్ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంది దగ్గర పోవడానికి. అది పైన పెట్టి కింద పెట్టి లోపల లొటారం మీద మిఠారం అన్నట్టుంది, పైన పటారం. ఎందుకంటే సామెతలు రావు కదా. మేము అనేది ఒకటే, కాంట్రాక్టర్ ఎవరో తెలియదు. మరి ఏఈ గారు నిద్రపోతురా? అధికారులు మరి మీ బాధ్యత లేదా? మీకు దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరించకుండా ప్రజలకు న్యాయం చేస్తూ ప్రజల పక్షాన ఉండి ఏఈ కానీ డిఈ కానీ మరి దీనికి ఎందు గురించి లోపమైందో మరి వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గం వస్తుంది కేటీఆర్ గారు అభివృద్ధి అంటారు, బంగారు తెలంగాణ అంటాడు. ఎక్కడ ఉంది బంగారు తెలంగాణ? రోడ్లపైన ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుంది, ఎక్కడ మురుకుగాలు వాళ్ళు అక్కడనే ఉంటుంది, ఎక్కడ సీసీ రోడ్లకు అక్కడనే ఉంటుంది. నాణ్యత లేని లోపం చేస్తున్నారు. మరి ఈ గుట్టల వల్ల ఇప్పుడు కనీసం 1 year అవుతుంది. వర్షం వస్తే బాధ ఉంది, షాపులకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ గల్లులలో ఉన్నటువంటి ఇల్లు కూడా వాళ్ళకు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కూడా బయటకు వెళ్ళలేకపోతున్నారు. మరి ఇది ఎక్కడ కనబడుతుంది బంగారు తెల్ల? అక్కడ చూస్తే వరిధాన్యాలలో కూడా వాళ్ళని కుప్పలు పేరుకపోతే మాకేం సంబంధం అనుకుంటా వేయదు. ఇట్లాంటి కేటీఆర్ ఉన్న ఒకటే ఊళ్ళో ఒకరి. ఇప్పుడు ఆయనని ఇప్పుడు కలిసి చూడమను ఎట్లున్నదో అభివృద్ధి. ఇది తక్షణమే ఇది చేస్తే బాగుంటుంది, లేకపోతే ఆయనకు ఇక ఓటమి అనేది తప్పదు. పారదర్శకంగా చెప్తున్నారు, అన్ని గిట్లే ఉంటున్నాయి. అన్ని మీద మాటలు లెక్కనే ఉంటున్నాయి. పనులు కూడా గట్టి బందోబస్తు చేయాలి. అది రోడ్ అక్కడ చందాలు వసూలు చేస్తున్నారు ఉంటుందంట. ఇంకా ఏం మాట్లాడతాం?